బయట వాళ్ళ విషయం పక్కన పెడితే ముందు నిన్ను నువ్వే డిస్రెస్పెక్ట్ చేసుకుంటాను. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా విను. నువ్వు ఎప్పుడన్నా ఒకసారి టైలర్ షాప్ కి వెళ్ళిన తర్వాత ఒకసారి కరెక్ట్ గా టైలర్ ని గమనివ్వు. ఫస్ట్ నువ్వు వచ్చిన తర్వాత అందుకు ఒక షర్టో ప్యాంటో కావాలన్నప్పుడు నీ బాడీకి సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటాడు. తర్వాత నిన్ను కొద్దిసేపు అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత ఒక చిన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ గీస్తాడు. ఒక మార్కర్ తీసుకొని క్లాత్ మీద మంచిగా మార్క్స్ అనేవి పెట్టుకుంటాడు. ఎందుకు ఇంత చేస్తాడు, ఎందుకు ఇంత టైం అనేది ఇన్వెస్ట్ చేస్తాడు అంటే అతనికి తెలుసు ఒక్కసారి క్లాత్ ని కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను దాన్ని వెనకలికి తీసుకురాలేను అని చెప్పేసి. నీ జీవితంలో నువ్వు కొన్ని రోజులు వేసుకొని పక్కన పడేసే షర్ట్కే ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మన జీవితంలో మన గోల్స్ అనేవి ఏముంటాయి, మన డేస్ అనేవి ఎలాగ మనం గడపాలి అని చెప్పేసి మనకి కాన్సన్ట్రేషన్ లేదా. సాడ్ పార్ట్ ఏంటిదంటే మనకి తెలుసు ఒక రోజు వేస్ట్ అయితే ఆ రోజు మళ్ళీ రాదు, మనం గడపలేమని చెప్పేసి. అయినా కూడా ఒక బ్లూ ప్రింట్ పెట్టుకోము, ఒక ప్రయారిటీ పెట్టుకోము, ఒక డైరెక్షన్ పెట్టుకోము, ఒక విజన్ పెట్టుకొని ముందరికి పోము. నేనేమి ఒక బ్లూ ప్రింట్ పెట్టుకునేంత మాత్రాన మనం 100% గా ప్రతిరోజు దానికి స్టిక్ ఆన్ అయి ఉంటామంటే ఉండలేం. 50% ఆ 50% ఇయర్ ఎండింగ్ 90% అవుతుంది కదా. నువ్వు ఇలాగ ఈ రోజు 2025 ఎండింగ్ రిగ్రెట్ అవ్వవు కదా.